అందరికీ నమస్కారం అండి. నేను శ్యామల చింత. నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదండి. ప్రతి ఆషాఢ మాసంలోనూ మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయండి. అది 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు అన్నమాట. అందు గురించి నేను అమ్మవారు పూజ చేసుకుంటున్నాను. ఇంతకుముందు కూడా చేసుకున్నాను అనమాట. నేను అంటే నవరాత్రుల్లో కాదులేండి, నార్మల్గా ఒక 3 days అట్లా చేసుకున్నాను. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. మనం ఏదైనా కోరిక కోరుకుని పూజ చేసుకున్నామంటే అది తప్పకుండా నేను 100% చెప్పగలనండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసుకున్నాను కాబట్టి నాకు వితిన్ 3 daysలో నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది. కోరిక అనే కంటే ఇబ్బంది, మనకి ఏదన్నా ఇబ్బంది అని అనిపించిందంటే తప్పకుండా అమ్మవారు దానికి సొల్యూషన్ ఇస్తారనమాట. మనం కోరుకునే కోరిక కానీ మనం మొక్కుకున్న మొక్కు కానీ చాలా న్యాయబద్ధమైన కోరిక అయి ఉండాలండి. లేకపోతే అమ్మవారి ఆగ్రహానికి కూడా మనం లోనవ్వాల్సి ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా న్యాయబద్ధమైన కోరిక అయితేనే మనం కోరుకోవాలన్నమాట. మనకి ఏముంటాయండి, పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇలాంటివే కదా మనకుంటాయి. తప్పకుండా అమ్మవారు అయితే బాగా తీరుస్తారండి. నాకైతే చాలా నమ్మకం అన్నమాట. అందుకనే నేను స్టార్ట్ చేసుకుని చేశానన్నమాట పూజ. ఈ వీడియో అయితే షేర్ చేశానండి. అయితే మనకి ఇవన్నీ చదువుకోవడం, మంత్రాలు ఇవన్నీ మాకు కష్టం కదా అని అనొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి యూట్యూబ్లో అన్నీ ఇప్పుడు మంత్రాలు అవన్నీ కూడా పెడుతున్నారు కదండి చాలామంది. నేనైతే నండూరి శ్రీనివాసరావు గారని ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఆయన వీడియో పెట్టుకొని చేశానన్నమాట. ఆయన పూజా విధానం ఎలా చేయాలి, ఇలా మంత్రాలన్నీ ఆయనే చదువుతూ వాళ్ళ వైఫ్ చేస్తూ ఉన్నారనమాట పూజ. అట్లాంటి PDF ఒకటి పెట్టారు. ఆ వీడియో ఫాలో అవుతూ నేను చేసుకుంటానన్నమాట పూజ. మనకి మంత్రాలు అవన్నీ కూడా అందులోనే వస్తాయి, ఆయనే చెప్తూ ఉంటారు. ఆ వీడియో పెట్టుకుని నేను కావాల్సినవి అన్నీ ముందుగానే రెడీ చేసేసుకుని ఇలా పూజ చేసుకున్నాను అనమాట. మనకి ఒక ఫోటో అది ఉంటే మంచిగా చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఒక ఫోటో ముందే కొనిపెట్టుకుని మనం ఆ పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఫోటో బయటికి తీసుకొని పెట్టుకుని చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద ప్రసాదాలు అవన్నీ పెట్టేయడాలు ఏం అవసరం లేదండి. భక్తి మాత్రమే ముఖ్యమండి అమ్మవారికి. ఒక పానకం మాత్రం చేసి పెడితే చాలు. మన ఇష్టం, మన ఓపిక, ఏదైనా ప్రసాదం తర్వాత పెట్టుకోవచ్చు. అలాగే పళ్ళు అవన్నీ పెట్టుకోవచ్చు. భక్తి మాత్రమే ముఖ్యం అన్నమాట. ఉపవాసాలు ఇవన్నీ ఏం అవసరం లేదండి. మంచిగా మనం అనుకుని ఈ పూజ ఒకటండి నైట్ మాత్రమే చెయ్యాలన్నమాట. పగలంతా ఏం చేయకూడదు. నైట్ 7కి స్టార్ట్ చేసుకుంటే మనకి ఒక 1/2 hour పడుతుంది. ఒక 1/2 hour 7:30 కల్లా అయిపోతుందండి. నైట్ మాత్రమే పూజ చెయ్యాలి. మరొకటి ఏంటంటే అమ్మవారికి ధూపం బాగా వెయ్యాలండి. సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఆ ధూపం మాత్రం బాగా వెయ్యాలి. ఎర్రన పుష్పాలతో పూజ చేసుకుంటే మరీ మంచిది అని చెప్తారనమాట. ఈ విధంగా మన ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేస్తారేమోనని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ పూజ 9 రోజులు అనుకుని చేయొచ్చండి. లేకపోతే 5 days చేయొచ్చు, 3 days చేయొచ్చు, ఒక్కరోజు కూడా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం, మన ఓపిక, మన భక్తి. ఇన్ని రోజులే చెయ్యాలి అనే
నియమాలు ఇవేమీ లేవండి. కాకపోతే గనక కొంచెం అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఇంట్లో చిరాకు పడ్డాలు, దెబ్బలాడుకోవడాలు, ప్లస్ వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడాలు, నిందించుకోవడాలు ఇలాంటివి మాత్రం చేయకూడదండి. అలాంటివి ఏమన్నా చేసి ఈ పూజలు చేస్తూ ఉంటే దానికి ఏం ఫలితం దక్కదనమాట. వేరే వాళ్ళ గురించి మాట్లాడేసుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి కూడా చేయకూడదనమాట. మనం ఈ పూజ చేసుకుంటున్నప్పుడు మామూలుగానే అస్సలు తిట్టుకోకూడదు. ఇలాంటిటప్పుడు ఇంక అసలు అమ్మవారు మన ఇంట్లో ఉంటారు కాబట్టి అసలు ఎలాంటి మాటలు ఏమీ మాట్లాడుకోకూడదన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు. కానీ 100% అయితే మాత్రం మనం అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు తీరుస్తారనమాట. శత్రువులు, భయాలు, చాలా భయంగా ఉండడం ఇలాంటివి ఏమన్నా ఉంటే అమ్మవారికి మనం ఆవిడ కాళ్ళు పట్టుకొని మనం బతిమాలుకుంటే చాలా బాగా తీరుస్తారనమాట. ఈ అమ్మవారి గుడి కాశీలో ఉందండి. మేము వెళ్ళామన్నమాట. అప్పుడు కాశీలో అమ్మవారు ఉంటారనమాట. అప్పటి నుంచి నాకు నమ్మకం కలిగింది ఎలా అయినా పూజ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నండూరి శ్రీనివాసరావు గారి వీడియో అది పెట్టడము ఇంక నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట. ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. అందరూ చాలా చల్లగా ఉండాలి. మీరందరూ కూడా ఇలా పూజ చేసుకుని ఫలితం దక్కాలి మీ అందరికీ కూడా అని ఆశిస్తున్నానండి. संकेता समयेश्वरी तथा समय संकेता वाराही पौत्रिणी शिवा वार्ताली च महासेना व्याज्ञा चक्रेश्वरी तथा अरिग्नि भूमिरूपेण कुरु मे शत्रुनाशनम्। श्री वाराही देव्यै नमः। सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि। आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि। ఇప్పుడు చామరం వేస్తూ శ్లోకాలు చదువుకుంటే ఒకవేళ మీరు చామరం లేదనుకోండి మనస్సులోనే అమ్మవారికి చామరం వేస్తున్నట్టుగా భావించండి. ఛత్ర చామర గీత నృత్యాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా యథాశక్తి పూజయా చ భగవతి సర్వాత్మిక శ్రీ వారాహి దేవత సుప్రసన్న సుప్రీతో। ఈ పూజ గురించి అది ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను దానికి. అంటే నేను ఇంతకుముందు చేసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతానని అనుకుంటున్నాను. తెలియకపోతే తెలుసుకున్నా చెప్తానండి. ఇదేనండి నా వీడియో. నా ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.
అలాగే కామెంట్స్ కూడా చేయండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. సమస్యలు లేకుండా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి. కోరుకుంటూ శ్రీమాన్